దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రియ రక్షకుడైన క్రీస్తు నామం పేరిట ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు. ఈ దిన వాక్యం మనం చూసుకున్నట్లయితే, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షిస్తానని ఈ వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మనల్ని రక్షించేవాడు ఆయనేనండి. మనం పూర్వకాలం చూసినట్లయితే మరి యుద్ధాలు అనేది జరుగుతూ వచ్చినాయి. మరి ప్రతి యుద్ధంలో కూడా జయాన్ని పొందుకున్నారంటే దానికి కారణం ఏంటండి? దేవునిపై ఆధారపడ్డారు. దావీదు గారు కావచ్చు, సొలొమోన్ గారు కావచ్చు, ఇంకా అనేక మంది భక్తులు మనుషులపై ఆధారపడలేదు. యుద్ధానికి వెళ్ళిన ప్రతిసారి కూడా నా ముందు నాకు బదులుగా యుద్ధము చేసేవాడు యెహోవాయే, యుద్ధం యెహోవాది అని ముందుకు వెళ్ళారు వాళ్ళు. నీవు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, నీకు వ్యతిరేకంగా నిలబడినది ప్రతిదీ కూడా నువ్వు పోరాడలేకపోతున్నావేమో. అయితే ఈ వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మిమ్మల్ని రక్షించడానికి నీకు వ్యతిరేకంగా ఏదైతే ఉన్నదో, నీ వ్యతిరేకంగా ఏదైతే వాటితో పోరాడుతూ ఉన్నావో వాటినన్నిటినీ కూడా నీ బదులుగా దేవుడు యుద్ధము చేసి నిన్ను రక్షిస్తానని, నీకు వ్యతిరేకంగా ఉన్న వాటి నుండి నిన్ను రక్షించి నిన్ను కాపాడుతానని ఈ వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి వాక్యం ద్వారా ఎంతో బలము పొందుకుంటున్నారని నేను నమ్ముచూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి దినము కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నో విధాలుగా ధైర్యపరుస్తూ ఉన్నారు. ఆయనపై ఆధారపడిన వారిని ఏమాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. వారితో ఉండి వారి నిమిత్తము వారు ఏ విధంగా అయితే శ్రమలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, ఇరుకులు పడుతున్నారో వాటి విషయంలో దేవుని యొద్దకు వెళ్ళి నువ్వు మొరపెట్టినట్లయితే నీ పక్షాన ఆయన ఉండి నీకు వ్యతిరేకమైన వాటితో, నీకు ఎదురుగా వస్తున్న వాటితో ఆయన యుద్ధము చేసి నీకు జయకరంగా నిన్ను రక్షించి క్షేమకరమైన జయాన్ని పొందుకుండేలాగా చేస్తానని ఈ వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఏ విధంగా అయితే మన పితరులు దేవునిపై ఆధారపడ్డారో నీ పూర్తి ఆదరణ నీవు దేవునిపై ఆధారపడినట్లయితే ప్రతి విషయంలో నీ జయం పొందుకుంటావని, నీ శత్రువులను ఎదిరించే ధైర్యము, శక్తి, బలము నీకు లేకపోవచ్చు. అయితే ప్రతి దానిపై దేవుడు పోరాడి నీకు జయాన్నిస్తానని ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. నీ శత్రువులపై నీకు విజయాన్ని ఇస్తానని, యుద్ధము చేసి నేను రక్షిస్తానని మాట్లాడిన దేవుడు పోరాడుతున్న ప్రతి విషయంలో నీకు జవాబు దయచేస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. విన్న వారందరికీ దీవెనకరంగా మేలుకరంగా నింపబడును గాక. ఆమేన్. వందనాలు.